అమ్మాయి ప్రవళిక అప్పట్లాగానే జుట్టు అలాగనే కడుతుందా ఇప్పుడు కూడా? ఆ, అమ్మాయి ఏం లేదు మే, ఆ పిల్ల క్లిప్ పెట్టి వదిలేసిద్ది కదా, అది అడుగు. మా ఇంటికి వచ్చినప్పుడు ఇంతలా బుట్టలు పెట్టుకొని అదేదో జుట్టు అలా పైకి కట్టి అలా వస్తే ఏందమ్మా కొంగు జుట్టు లాగా అలా కట్టావన్నా నేను. అలానే వచ్చింది. అందుకోసమని ఇప్పుడు ఏమైనా మారిందా? ప్రోగ్రామా చూస్తాను. ప్రోగ్రామ్ చేసింగలే. అబ్బాయి అలా అలా ఇంట్రెస్ట్గా వెళ్ళటం కూడా ఒక అదృష్టమే. మరి ఆటే కదా. ఎప్పుడు ఎందుకు అదేదో పోగొట్టుకున్న వాళ్ళ ఉండటం. అబ్బాయి మురళి నువ్వు కూడా వెళ్ళు. ఏందమ్మా? నేను పూర్తిగా చూడలా, ఆ పిల్ల ఎక్కడుందో ఆ క్లిప్పింగ్ వరకే చూసా. అయ్యా మురళి, నీ నెంబర్ రూబీ దగ్గర ఉందిగా, నేను మాట్లాడతానులే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా. ఎప్పుడైనా నీకు ఫోన్ చేస్తుంటదంటలే. ఫోన్ చేస్తుంటాలేమ్మా. సరేవే పాపం, నీకు కూడా పని ఉంటుందిగా. సరే సరే. అమ్మాయి నీ పెళ్ళికు నీ ఆడపడుచు కట్నంలో భాగాలు పంచుకుంటారేమో. వద్దన బాక అమ్మాయి, ఇచ్చిన వాళ్ళకి తీసుకో. డబ్బులు ఇష్టమై ఇస్తుంటే తీసుకోకుండా ఉండకూడదు, తీసుకోవాలి. లక్ష్మీదేవిని కాదనకూడదు, తీసుకోవాలమ్మా. అదే మురళి भेज मेरे